నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. ఓహో, నువ్వు వెళ్ళనివ్వలేదా? ఇది నీ పనే అన్నమాట అన్నట్టు కుమార్ వంక చూసింది మాధవి. కుమార్ కూడా సూటిగా మాధవి వంకే కన్నార్పకుండా చూసేసరికి తత్తరపడి తలదించుకుంది. నేను వీడితో మాట్లాడాలనే విషయం ఈ కుమార్ బావకి అర్థమైనట్టుంది. అందుకే హాస్పిటల్కి నన్ను రమ్మని పిలిచాడు. నేను రాను అనేసరికి ప్రకాష్ బావని తీసుకెళ్ళి అక్కడే ఉంచేశాడు. నా కథకి నువ్వే విలన్ బావా. నన్ను ఏది చేయనివ్వట్లేదు. నీ మానాన నువ్వు అడ్రస్ కనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా. నా పని అయిపోయేది. నేను వచ్చేసే దానిని. ఇప్పుడు ఈ కుమార్ బావ ఉండగా మాట్లాడటం కూడా కుదరదు. ఎలాగైనా వీడి ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత కాల్ చేసి మాట్లాడాలి. ముందు నా ఎక్స్ప్రెషన్స్ మార్చాలి అనుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చి వదిలింది. ఇంతకీ ఎందుకు వచ్చింది నెమ్ము? అడిగింది భారతి. ఇది తను తినే, తాగే గడ్డి, కుడితి మొత్తం వీడికి పెట్టేస్తూ ఉంటుంది. అసలు ఆ కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు మనమే తినకూడదు. అంత చిన్న పిల్లోడికి ఇది తినిపిస్తూ, తాగస్తూ ఉంటుంది. నేను వద్దని చెప్పినా వినదు అని మాధవి మీద కంప్లైంట్గా చెప్పాడు కుమార్. నేనేమైనా పని కట్టుకొని కొనుక్కొని పెడుతున్నానా? నేను తింటుంటే వాడే వచ్చి అని నోరు తెరుస్తాడు. నోరు తెరిచి అడిగితే పెట్టకుండా ఎలా ఉండాలి? అన్నది మాధవి. వాడు నోరు తెరిచాడని నువ్వు అన్ని పెట్టేస్తావా? నువ్వు పెడతావనేవాడు తినేటప్పుడు ఎవరు ఎత్తుకున్నా అందరిని వదిలేసి మరి నీ దగ్గరికే వస్తాడు. ఇప్పుడు చూడు పాపం వాడికి ఎలా ఉందో అని బుజ్జి వంక జాలిగా చూశాడు. వాళ్ల నాన్న మెడ కరుచుకుని ఊపిరి బలంగా పీల్చుకుంటూ స్పృహలేనట్టు పడుకున్న బుజ్జిని చూడగానే మాధవికి జాలి కలిగింది. ఈ మధ్య వాడు జర్నీలు ఎక్కువగా చేశాడు. ఆ చల్లగాలి కూడా వీడికి ఇలా జలుబు చేసి ఉంటుంది. మంచిదైతే ఇవాళ మనం బయలుదేరలేదు. మళ్ళీ ఇప్పుడు బయలుదేరితే ఈ చల్లగాలికి వాడికి ఇంకా ఎక్కువ అయిపోయేది. రేపు పొద్దున కాస్త ఎండవచ్చాక బయలుదేరుదాం పడుకున్న బుజ్జిని గట్టిగా హత్తుకుంటూ అన్నాడు గణేష్. చూసావా, నేను చెప్పడం వల్ల ఎంత మంచి జరిగిందో? కుమార్ వంక చూస్తూ మాధవి కళ్ళు ఎగరేసి గొప్పగా చెప్పింది. అసలు నువ్వు ఏమి చెప్పకుండా ఉంటే మనం ఇంత దూరం జర్నీ చేయాల్సిన అవసరముండేది కాదు. వాడికి జలుబు కూడా చేసేది కాదు. కుమార్ సీరియస్గా అన్నాడు. వీడొకడు ప్రతిదాంట్లో నా తప్పులే వెతుకుతాడు. నీకెందుకు మాధవి? నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇప్పుడు నీ లక్ష్యం కుమార్ బావ కాదు. ప్రకాష్ బావతో మాట్లాడటం లేదా ఫోన్ నెంబర్ తీసుకోవడం అని అనుకుని మౌనంగా ఉండిపోయింది. ప్రతి 4 గంటలకు ఒకసారి ఈ జ్వరం మందు వేయమన్నారు. ఇప్పుడే వస్తే సరిపోతుంది అంటూ మాలతి గబగబా నిద్రపోతున్న బుజ్జికి మందులు తాగించేసింది. అలారం పెట్టుకుని వేద్దాంలే అక్కా. నేను కూడా సాయంగా ఉంటాను అంది మాధవి. ఇప్పుడు రాత్రులు ఏదో ప్లాన్ వేస్తుంది కాబోలు అని కుమార్ మనసులో అనుకున్నాడు. బాలచంద్ర నిద్రపోతున్నాడు కదా, ఇప్పుడు అందరూ భోజనం చేసేయండి. మళ్ళీ రాత్రంతా మేలుకొని ఉండాలేమో అంది సుమతి. ప్రకాష్ని కూడా రానివ్వండి పాపం. మాతోపాటు వచ్చి ఇంతసేపు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన వచ్చాక తిందాం అన్నాడు గణేష్. మీకు మీ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో అలాగే చేద్దాం. వాడు వచ్చాకే అందరూ కలిసి భోజనం తిందురు అంటూ వరసలు కలుపుకొని మురిసిపోయిన సుమతిని చూసి ఏం చేయాలో తోచక కుమార్ వంక చూశాడు. కుమార్ మాధవి గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. ఇటూ ప్రకాష్ తిన్నగా తన ఫ్రెండ్ షాప్కి వెళ్లాడు. అతను రెడీగా పెట్టిన 2 స్వీట్ బాక్సులు ఇచ్చాడు. ఏరా, ఏం ప్లాన్ చేస్తున్నావు? ఇవి రెడీ చేయమన్నావు అన్నాడు. మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఇది ప్లాన్. మా అమ్మ పిలిచి అడిగితే వాళ్లు వద్దన్నారు.
రేపు వీళ్లే నా కాళ్ళు పట్టుకుని మరీ వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడుతారు అని గొప్పగా చెప్పాడు. ఇలా చేయమని మీ అమ్మ చెప్పిందా? ప్రశ్నించాడు వాడు. లేదారా బాబూ. మా అమ్మ ఏదో మెల్లగా దువ్వాలి, మంచిగా ఉండాలి, మజ్జిగ తాగాలి అనుకుంటుంది. నాకు అంతా ఓపిక లేదు. వాళ్ళు ఇవాళ రేపు వెళ్ళిపోతే మళ్ళీ వస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడే అమ్మమ్మకి బాగాలేదని అబద్ధం చెప్తే వచ్చారు. అందుకే నా ప్లాన్లో నేనున్నాను అని చెప్పాడు. ఏరా అమ్మాయి, నువ్వు ప్లాన్ వేసి చేసుకునే అంత బాగుందా? నవ్వుతూ అడిగాడు. నువ్వు చూడు, నువ్వు కూడా చొంగ కార్చుకుంటావు అన్నాడు ప్రకాష్. మరి ఈ ప్లాన్ వేయడానికి ఇంట్లో మీ అమ్మ వాళ్లందరూ ఉంటారుగా, వాళ్ళు ఒప్పుకుంటారా? సొంతమైన కోడల్ని ఇలా చేయడానికి ఒప్పుకోరు. కాబట్టే ఎవరికీ చెప్పకుండా నేనే సొంతంగా చేస్తున్నాను. అందుకే ఇన్ని స్వీట్లు. లేకపోతే వచ్చింది 6. అందులో ఒకడు చిన్నవాడు. వాడికి హెల్త్ బాగాలేదు జవాబు ఇచ్చాడు ప్రకాష్. నువ్వు ఇంత కష్టపడి ప్లాన్ వేస్తున్నా, ఒకవేళ నీ ప్లాన్ జరిగిన సరే వాళ్లు పెళ్లికి ఒప్పుకోకుండా పోలీస్ రిపోర్ట్ ఇస్తే? తన అనుమానాన్ని చెప్పాడు. నీకు మా అమ్మ సంగతి తెలియదు. మా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. చావడానికి అయినా సిద్ధపడుతుంది. నన్ను మాత్రం జైలుకి పంపదు. అయినా ఇప్పటివరకు ఉన్న కేసుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది మా అమ్మేగా అన్నాడు ప్రకాష్. నీకా నమ్మకముంటే నీ ఇష్టం. జాగ్రత్త, ఒకవేళ ఏమన్న పట్టుపడితే నా పేరు చెప్పవద్దు. చెప్పినట్టు తెలిస్తే నేను ఊరుకోను అన్నా స్నేహితుడు. అలాగే లేరా. ఎప్పుడైనా నీ వరకు వచ్చిందా? లేదు కదా. రేపు కూడా రాదు. ఇక నేను వెళ్తాను అంటూ బయటికి వచ్చి ఆటో ఎక్కి తిన్నగా ఇంటికి బయలుదేరాడు. ప్రకాష్ ఇంటికి రాగానే భోజనాలు సిద్ధం చేశారు. అందరూ కూర్చున్నారు. సుమతి, జానకి వడ్డిస్తుంటే కూర్చుని తినడానికి ఇబ్బంది అనిపించిన భారతి, అందరం కలిసి వడ్డించుకుందాం అని చెప్పి సుమతిని జానకిని కూడా కూర్చోమని బలవంతం పెట్టింది. ప్రకాష్ మాత్రం అందరికీ స్వీట్ వడ్డించి అప్పుడు కూర్చున్నాడు. గణేష్ మాత్రం వేయగానే, కలాకాన్ నాకు చాలా ఇష్టం అంటూ వెంటనే తినేశాడు. మాలతి స్వీట్ తాను తినదు కాబట్టి గణేష్కి వెయ్యబోయి మాధవి అడిగింది కదా అని తన ప్లేట్లో వేయబోతే, అక్క బావగారికి చాలా ఇష్టమంట కదా, ఆయనకే వేసేయ్, నాకు ఇది చాల్లే అంది. దాంతో గణేష్కి వేసింది మాలతి. ప్రకాష్ పక్కన కూర్చోవడం వల్ల మాలతి స్వీట్ గణేష్కి వేయడం చూడలేదు. కాని అందరూ స్వీట్ తింటున్నారా లేదా అని గమనిస్తూ ఉన్నాడు. భారతి తినకపోతే తినేవరకు ఊరుకోలేదు. జానకి నాకు షుగర్ కదా అంటే అది షుగర్ ఫ్రీ అని చెప్పాడు. అందరూ స్వీట్ తింటూ ఉన్నారా అని గమనిస్తూ ప్రశాంతంగా ప్రకాష్ తిన్నాడు. అత్త దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఇలా చేస్తున్నాడు అనుకుని భ్రమపడింది సుమతి. బుజ్జి గురించి ఆలోచిస్తూ మాలతి, గణేష్, భారతి తింటున్నారు. ప్రకాష్తో పెళ్లికి భారతిని ఎలా ఒప్పించాలా అని రమేష్, సుమతి, జానకి ఆలోచిస్తున్నారు. మాధవి ఈ ఊరు ఎందుకు వచ్చింది? అసలు తన ప్లానేంటి? ప్రకాష్తో మాట్లాడే అవసరమేంటి అని కుమార్ ఆలోచిస్తున్నాడు. ప్రకాష్తో ఎలా మాట్లాడాలి అని మాధవి ఆలోచిస్తుంది. వీళ్లందరూ ఎలా పడుకుంటారు? అందరూ పడుకున్న తర్వాత మాధవిని తన రూంకి ఎలా తీసుకెళ్ళాలి? రేపు జరిగే గొడవ అని తనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? రేపు కుమార్, గణేష్లను ఎలా ఎదుర్కోవాలి అని ప్రకాష్ ఆలోచిస్తున్నాడు. ఇలా ఎవరికి వాళ్లు ఆలోచించుకుంటూ మౌనంగా భోజనం చేశారు. మాలతి వేసిన స్వీట్ గణేష్ తినడం ప్రకాష్ చూడలేదు. ఇలాంటి ఆలోచనలు ప్రకాష్కి ఉంటాయి అని తెలియని కుమార్ నార్మల్గా మామూలుగా భోజనం చేస్తూ స్వీట్ తినేశాడు. కుమార్ స్వీట్ తినగానే ఏ ప్రాబ్లం లేదు అనుకున్నాడు ప్రకాష్.
మాధవికి ప్రకాష్తో మాట్లాడటం కుదరలేదని బాధ, బుజ్జికి డ్రింకులు, ఐస్ క్రీములు తాను పెట్టడం వల్లే నెమ్ము చేసిందని బాధవల్ల భోజనం సహించలేదు. ఏదో కొద్దిగా తిన్నాను అనిపించి చెయ్యి కడిగేసింది. స్వీట్ తినబోతుండగా లోపలనుంచి గదిలోనుంచి బుజ్జి ఏడుపు వినిపించేసరికి స్వీట్తో సహా లేచి, అక్కా! బుజ్జీ నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి అని చెప్పి బుజ్జి దగ్గరికి వెళ్ళిపోయింది. మాధవి వెళ్లి బుజ్జిని ఎత్తుకుని, మా నాయనే, మా నాయనే, ఎప్పుడు ఆడుతూ, ఎగురుతూ ఉండేవాడివి నావల్ల ఇలా జరిగిందా? అంటూ స్వీట్ పక్కన పెట్టి వాడిని ఎత్తుకుంది. మందుల ప్రభావం వల్ల జ్వరం కొంచెం తగ్గటంతో వాడికి ఆకలి అనిపించి స్వీట్ని చూసి ఎగరాడు. వద్దురా బాబూ! ఇప్పుడు ఈ స్వీట్ తింటే నీకు ఇంకా నెమ్ము ఎక్కువైపోతుంది వద్దు అంది. వాడు ఏడుస్తూ నోట్లో పెట్టమని వేలుతో చూపిస్తూ అనేసరికి జాలి కలిగా. సరే కొంచెమే పెడతాను. మళ్ళీ ఎక్కువ పెడితే మీ అమ్మ ఏమనకపోయినా మా అమ్మ చంపేస్తుంది అంటూ కొద్ది కొద్దిగా వాడికి తినిపించింది. మాధవి తాను కూడా కొద్దిగా నోట్లో పెట్టుకుని తింటూ ఉండేసరికి అది చూసి, తనకు పెట్టకుండా పిన్ని మొత్తం తినేస్తుంది అనుకుని ఒక్కసారి తన చేతిలో మాధవి చేతిలో ఉన్న స్వీట్ను లాక్కొని గబుక్కున నోట్లో కుక్కుకున్నాడు. జలుబు వల్ల మింగడం ఇబ్బంది అయి కక్కేశాడు. నీ కక్కుర్తి పాడుగాను. మొత్తం స్వీటు తినకుండా చేశావు, ఇప్పుడు మా అమ్మగాని వచ్చిందంటే ఇది చూసి నన్ను చంపేస్తుంది అని గబగబా పక్కన ఉన్న క్లాత్తో తుడిచేసింది మాధవి. బుజ్జి ఆ నోట్లో ఉన్నదాన్ని చప్పరిస్తూ కూర్చున్నాడు. అది అయిపోగానే ఏడ్చేసరికి ఎంత ఓదార్చినా ఆగకపోయేసరికి ఎత్తుకుని బయటకు మాలతి దగ్గరికి తీసుకొచ్చింది. మాధవి స్వీట్ తిన్నదో లేదో అని అనుమానంతో ప్రకాష్, మాధవి, స్వీట్ తిన్నావా అని అడిగాడు. ఇదంతా ఇప్పుడు బయటకు చెబితే అందరి ముందు నాకు చెక్కభజన అనుకుంటూ, తినేశాను, చాలా బాగుంది. ప్రకాష్ బావా అంది మాధవి. ఆ మాటలకి మామూలుగా మాధవి ప్రకాష్ వంక చూస్తూ ప్రకాష్ ప్లేట్ చూసేసరికి ప్రకాష్ ప్లేట్లో స్వీట్ అలానే ఉంది. అందర్నీ తినమని బలవంతం చేస్తున్నాడు. వీడు ఎందుకు తినలేదా అన్న అనుమానం కుమార్కి కలిగింది. ఎందుకైనా మంచిది ఆ స్వీట్ వీడి చేతకూడా బలవంతంగా తినిపిస్తే సరిపోతుంది అనుకున్నాడు కాని, మాలతి బుజ్జిని ఎత్తుకున్న సరే బుజ్జి ఏడుపు ఆపకపోయేసరికి బుజ్జిని చూస్తూ ఈ విషయం మర్చిపోయాడు కుమార్. అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ పడుకోవాలి అని చర్చ జరుగుతూ ఉండగా ప్రకాష్ ఎందుకైనా మంచిది అని ఒక స్వీట్ తీసుకెళ్లి జ్వరంతో బాధపడుతున్న తాతగారికి కూడా వద్దు అంటున్నా సరే బలవంతంగా తినిపించేశాడు. ప్రకాష్ తన రూంలోనే పడుకుంటాను అని చెప్పేసరికి మిగిలిన 2 రూములలో తాతయ్య ఉన్న రూంలో సుమతి, జానకి, రమేష్లు పడుకునేటట్లు, మిగిలిన రూంలో మాలతి, మాధవి, భారతి పడుకునేటట్టు బయట వరండాలో 2 మంచాలు వేసి కుమార్, గణేష్ పడుకునేటట్టు ప్లాన్ వేసుకున్నారు. గణేష్, గౌరీ నిశ్చితార్థానికి, వీడి నామకరణానికి అటూ ఇటూ తిరిగి, పనిచేసి బాగా అలసిపోయి ఉన్నానని, రేపు అంతా పడుకుందామని ప్లాన్ వేసుకున్నాను. కాని ఈ రోజే రాత్రంతా సరిగా పడుకోలేను అన్నాడు కుమార్తో. ఎందుకు? హాయిగా పడుకోండి. ఫ్యాన్ కూడా పెట్టినట్టున్నారుగా. ఇంకెందుకు నిద్రపోలేరు? అన్నాడు కుమార్. బుజ్జికి 4 గంటలకు ఒకసారి మందులు వేయమని డాక్టర్ చెప్పారు కదా, పాపం మాలతి ఒక్కతే ఎలా చూసుకుంటుంది? పైగా మాలతి నిద్రపోతే తొందరగా లేవదు. నాకు కూడా బుజ్జికి ఇలా ఉంటే నిద్ర పట్టదు. ఈరోజు కూడా జాగారమే అని కుమార్తో చెప్పాడు. లోపల మాలతి ఒక్కటే లేదు కదా అత్తమ్మ, మాధవి కూడా ఉన్నారు. మీరు కంగారు ఎందుకు పడతారు? మాధవి చిన్న చప్పుడికే లేస్తుంది. పైగా అత్తమ్మ కూడా ఉంది. అత్తమ్మకి కొత్త ప్రదేశాల్లో తొందరగా నిద్రపట్టదు. మీరు కంగారు పడకుండా హాయిగా నిద్రపోండి. డాక్టర్ కూడా బుజ్జికి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదని చెప్పింది కదా అన్నాడు. గణేష్ ముఖం ఇంకా దిగులుగా ఉండేసరికి, నేను అత్తమ్మకి, మాధవికి వెళ్ళి చెప్పేసి వస్తాను అని పైకి చెప్పి, మాలతిని కాస్త నిద్రపోకుండా మాధవిని కనిపెట్టుకుని ఉండమని చెప్పాలి. నేను కూడా నిద్రపోకుండా ఉండాలి. ఈ ప్రకాష్ మొహం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది అనుకుంటూ లోపలికి వెళ్లాడు. అప్పటికే భారతి కింద చాపమీద కూర్చుని నిద్రకి తూలుతూ ఉంది. ఎప్పుడు కొత్త ప్రదేశాల్లో నిద్రపోని అత్త ఇవాళ ఏంటి కొత్తగా నిద్రపోతోంది అనుకుంటూ ఉంటే మాధవి బుజ్జినెత్తుకుని మెలకువతో ఉంది. మాలతి పడుకుని ఉండే సరికి లోపలికి వెళ్లలేక మాధవిని బయటకి పిలిచాడు. ఏంటి మెలకువతోనే ఉన్నావు? నిద్రపోవా అని అడిగాడు. ఆ మాట చెప్పడానికి లోపలనుంచి పిలిచావా? బావా, నిద్రవస్తే పోతానుగా. నేను నిద్రపోదామని అనుకున్నాను.
పాపం అక్క ఒక్కటే ఆవలింతలు పడుతుంటే బుజ్జికి మందులు నేను వేస్తాలే. అక్క పడుకో అన్నాను. వాడికి మందులు వేశాక నేను పడుకుంటాను, నువ్వు పడుకోపో అన్నది. జాగ్రత్తగా ఉండు మాధవి. ఏ తిక్క పనులు చేయకు. అయినా నేను రాత్రంతా నిద్రపోను. మెలకువతోనే ఉంటాను, జాగ్రత్త అని 2-3 సార్లు చెప్పి బయటకు వచ్చి చూసేసరికి నిద్రపోను అని చెప్పినా గణేష్ అందరికంటే ముందే పడుకుని గుర్రు పెడుతున్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.